హ్యావ్యూస్ నవాబ్ హమీదుల్లా ఖాన్ ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ యొక్క ముత్తాత. ఈయనకి కూతుళ్ళు ఉన్నారు, అబీదా, సాజిదా, ఇంకో పర్సన్ ఎవరు. దేశ విభజన జరిగిన తర్వాత 1950s ఈ కూతుళ్ళలో ఒక సాజిదా తప్ప మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సాజిదాకి సంబంధించేసి పటోడి ఫ్యామిలీస్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. దెన్ ఈ నవాబు ఆస్తులు ఏవైతున్నాయో భోపాల్ చుట్టుపక్కల అహ్మదాబాద్ ప్యాలెస్, దాంతోపాటు చాలా 100 ఎకరాలు అనమాట, అవి వీళ్ళ పరమైనవి. వీళ్ళు దగ్గరగా మొన్న ఈ సాజిదా పాకిస్తాన్కి వెళ్ళింది. ఎప్పుడు 2015కి ముందు. అప్పటికే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 80% ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అమ్మేసుకున్నారు. ఇక 20% ఉంది. ఎప్పుడైతే సాజిదా పాకిస్తాన్కి వెళ్ళిందో 1968లో ఒక చట్టం చేశారు, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని. 1947 దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళు 1962 మన ఇండో అండ్ చైనా వార్ జరిగింది కదా, ఆ మూమెంట్లో కూడా కొంతమంది అటు ఇటు మైగ్రేట్ అవటాలు రకరకాలు ఏవో జరిగి ఉన్నాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే, ఎవరైతే ఈ దేశంలో ఆస్తులను కూడగట్టి వాటిని ఇక్కడ వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోయారో దానిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968లో తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటి మరి, అబీదా ఎప్పుడు వెళ్ళిపోయింది, సాజిదా వెళ్ళిపోయింది. అప్పటికే ఉన్నాయి మొత్తం అమ్మేసుకున్నారు. లక్షల మంది జనం వచ్చేసి వాళ్ళ ప్రాపర్టీస్లో ఇల్లు కొనుక్కుని ఉండిపోతా ఉన్నారు. ఇక బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చూసింది. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ అమ్మ షర్మిలా ఠాగూర్, తర్వాత ఈ సైఫ్ అలీ ఖాన్ అక్క చెల్లెలు వీళ్ళంతా కలగలిపి వారసులు మేము ఉన్నాము ఇంకేంటి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు. దెన్ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోవద్దని చెప్పేసి మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసింది, స్టే ఇచ్చింది. బట్ 10 years వరకే అంది. మన డిసెంబర్ 2024లో 10 years కంప్లీట్ అయింది. ఆ తర్వాత దీనికి చెందినటువంటి అప్పిలేట్ అథారిటీ ముందు మీరు హాజరయ్యి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ రిమైనింగ్ మొత్తం సబ్మిట్ చేసి మీ వర్షన్ ఏంటో చెప్పండి 30 రోజులు గడువిచ్చారు. బట్ సైఫ్ అలీ ఖాన్ కానీ వాళ్ళ అమ్మ కానీ సైఫ్ అలీ ఖాన్ చెల్లెళ్ళు కానీ ఎవరు ముందుకు రాదు. దాంతో జస్ట్ ఇందాకే మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసింది, స్టే ఎత్తేస్తున్నాం అండ్ ఆ ల్యాండ్స్ ఏవైతున్నాయో, బిల్డింగ్స్ ఏవైతున్నాయో, ప్యాలెస్లు ఏవైతున్నాయో మొత్తం కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సింగిల్ బెంచ్ అనమాట. అంటే దట్ మీన్స్ ఒక జడ్జి ఇచ్చిన తీర్పు ఇది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ముందున్నటువంటి ఇదేంట్రా అంటే, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళవచ్చు, లేదు సుప్రీంకోర్టుకైనా వెళ్ళొచ్చు. అప్రాక్సిమేట్లీ 15,000 కోట్లు వర్తినటువంటి ఆస్తులేదు. ఎవరంటే మనవే, భారతీయులవే. అప్పట్లో అడ్డదిడ్డం కదా, ముస్లిం పాలకుల, హిందూ పాలకుల, రాజులేంటి, ఇక్కడ మన దగ్గర జమీందారులేంటి, తెలంగాణలో వచ్చేసి పటేల్ దీన్ని ఏమంటారు దొరలేంటి, దొరలు తెలంగాణలో దొరికినట్టుగా పేదల దగ్గర లాక్కోవటమే కదా. ఏదైనా ఉంటే వాడు కూల్ చేసినందుకు కానీ ఎంత కొంత డబ్బులు ఇవ్వరు. ఇదిగో ఇప్పటికీ మన చట్టాలు వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. కేవలం ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను వదిలి విదేశాలకు వెళ్ళిపోయారో వారిని మాత్రమే స్వాధీనం చేసుకోవడం అన్నట్టుగా ఉందన్నమాట. ఎనిమీస్ ప్రాపర్టీ యాక్ట్ 1968 దాని ప్రకారమే ఈ సైఫ్ అలీ ఖాన్ చెందినటువంటి అతనికి చెందినట్టుది ఎన్నాళ్ళు వాళ్ళు అనుభవించింది, చిన్నప్పుడు ఆడుకున్న స్థలాలు గిలాలు ఏవైతున్నాయి అవన్నీ ఇప్పుడు కేంద్రం వశం కాబోతా ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కదా, ఇదంతా కూడా రాజుల కాలం నుంచి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇక్కడ లేరు, అయినా సరే వీళ్ళు ఎందుకు మరలా పోరాడుతున్నారు ఏంటంటే, ఊరక వస్తుంది చిన్నప్పుడు ఆడుకునే స్థలాలు, ప్యాలెస్లు. అండ్ మోర్ ఓవర్ కొద్ది సంవత్సరాల క్రితం కూడా ఈ పటోడి రాజవంశానికి సంబంధించేసి ఇదిగో లేటెస్ట్ రాజు ఇతనే అని చెప్పేసి ఈ సైఫ్ అలీ ఖాన్కి భోపాల్లోనే దాన్ని ఏం చెప్పారు, రాజ్యాభిషేకమా, రాజుగా సంథింగ్ లేదా రాజ్యాల్లో ఏం లేవు కానీ ఆ పటోడి రాజవంశానికి సంబంధించి ఇదిగో నెక్స్ట్ ఈయనయ్యా వారసుడు అన్నట్టుగా నెత్తి మీద కిరీటం పెట్టేసి తలబాగా పెట్టి హడావుడు కూడా చేశారు కదా. సో దానికోసమైనా ఇదిగో సాక్ష్యాలు ఉన్నాయి, ఆ భూములు మావే, మా రాజవంశం అని చెప్పేసి మరి ఏ కోర్టుకు వెళ్తారంటో చూద్దాం.